వంకాయ తెంపుతుంటే కాయపుచ్చు సమస్య ఎక్కువ కనిపిస్తుందా? అయితే మరి రైతులారా ఎలాంటి మందులు వాడుకోవాలి అనేది తెలుసుకుందాం. దీనికి మార్కెట్లో చాలా రకాల మందులు ఉన్నప్పటికీ కూడా మరి ఎలాంటి మందులు వాడుకోవాలి అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. మరి వంకాయ పంటలు చూసినట్లయితే ఈ కూలి వాళ్ళు తెంపేటప్పుడు ఎక్కువగా ఈ పుచ్చు అనేది ఏర్పడడం వల్ల కాయ మొత్తం తెంపి బయట పారేస్తూ ఉన్నారు. కాబట్టి దాని ద్వారా ఎవరైతే రైతులు ఈ వంకాయ పంట సాగు చేస్తున్నారో నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ముందస్తుగానే ఎప్పుడైతే ఫ్లవరింగ్ స్టేజ్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మనం కనుక ఈ కొద్దిగా టైమింగ్ పెట్టుకొని పురుగు సమస్య మందులు వాడుకుంటే మీకు సమస్య రాకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా కంపల్సరీ ఏదైతే ఈ వంకాయ పంట సాగు చేస్తున్నారో నీమేల వాడకాన్ని మాత్రం ఎక్కువ మొత్తంలో వాడుకోవాలి. నీమేల వల్ల మనకు ఈ లార్వా దశ అంటే గుడి దశ నుంచి నివారించుకోవచ్చు. కాబట్టి పురుగు సమస్యను ప్రారంభ దశలోనే కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి ఎవరికైతే రైతులకు ఈ కాయపుచ్చు సమస్య ఎక్కువ కనిపిస్తుందో మరొక కాయకు రాకుండా ఉండాలంటే వాడవలసిన మందులు ఏంటి అనేది చూసినట్లయితే మీకు ఇన్స్పియో, ఇంప్లిసిటీ, ప్రచందు, కైట్ అండి. 4 రకాల మందులు మార్కెట్లో ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఎక్కువ మొత్తంలో పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ మందులను మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. కాబట్టి ఒక ఎకరానికి ఎంత మొత్తంలో వాడుకోవాలి అనేవి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మీకు సింగెండా కంపెనీలో ఉన్నటువంటి ఇన్స్పి అని కనుక చూస్తే ఎక్కువగా చాలా వరకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఈ వరి పంటలో కాండం తొలచు పురుగు మీద పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కువ మొత్తంలో గనపురుగు వాడుతూ ఉంటారు. మరి ఈ మందును మనం కూరగాయ పంటలు కూడా వాడుకోవచ్చు అండి. అంటే మన వంకాయ పంటలు ఏదైతే ఉన్నటువంటి ఈ కాయపుచ్చు సమస్యను, కాయ తొలచు పురుగును, అదేవిధంగా కాండ తొలచు పురుగును నివారించాలంటే మాత్రం ఇది కూడా మీకు బ్రహ్మాండంగా పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. మరి ఇన్స్పి అనే కనుక చూస్తే మీకు ఈ విధంగా అయితే మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. సింగెండా కంపెనీలో ఉంటుందండి. దీనిలో ఉన్న టెక్నికల్ మనకు ఐసోసైక్లోఫెరామ్ అనే టెక్నికల్ అయితే ఉంటుంది. ఇది మనకు వచ్చేసి మొగి పురుగు మీద పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. మరి వంకాయ పంటలు కూడా వాడుకోవచ్చు. ఇది ఎక్కువగా చూస్తే మరొక పేరుతో కూడా అందుబాటులో ఉంటుంది సింగెండా కంపెనీలో. సిమోడిస్ అంటాం. ఇందులో టెక్నికల్ ఒకటే కానీ కాకపోతే ఇందులో ఉన్నటువంటి కొద్దిగా పిల్లర్ మెటీరియల్ చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి ఇన్స్పి అనే కనుక చూస్తే వరి పొలంలో ఎక్కువ వాడుతూ ఉంటారు. మరి వంకాయ పంటలు కూడా మీరు వాడుకునే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎవరికైతే ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో దీన్ని నివారించుకోవడానికి మాత్రం వాడుకోవచ్చు. ఇకపోతే మరి మరొకటి కనుక చూస్తే మీకు పారిజాత కంపెనీలో ఇంప్లిసిటీ అండి. ఇంప్లిసిటీ అనేది కనుక చూస్తే ఇది మనకు ఇంటర్పై టెక్నికల్ అంటాం. బేస్ఎఫ్ కంపెనీలో ఇది మనకు పారిజాత కంపెనీలో ఉన్నటువంటి క్లోర్ఫెన్ ఫైర్ టెక్నికల్ అయితే ఉంటుంది. ఈ టెక్నికల్ కూడా మీకు పురుగు మీద పనిచేస్తుంది. అదేవిధంగా నల్లి మీద, తామర పురుగు మీద పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. దీన్ని ఎక్కువగా మిరప పంటలో వాడుతూ ఉంటారు. మరి అదేవిధంగా వంకాయ పంటలో కావచ్చు, వివిధ రకాల కూరగాయ పంటలో కూడా మీరు పురుగు సమస్య ఉంటే వాడుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి దీన్ని కూడా ఒక ఎకరానికి ఎంత మోతాదులో వాడుకోవాలి అనేది కనుక చూస్తే ఎకరానికి వచ్చేసి 170 ml వాడుకోవాలి. దీన్ని కూడా ఎకరానికి వచ్చేసి. మరి ఇకపోతే మూడోది కనుక చూస్తే మీకు కోరమండల్ కంపెనీలో ప్రచంద్ అంటాం. ప్రచంద్ అంటే మనకి ఇది డైమైడ్ గ్రూప్ సంబంధించిన కెమికల్ చెప్పుకోవచ్చు. గ్రూప్ 30 అంటాం. మనది సైక్రానిల్ టెక్నికల్ అనేది ఉంటుంది ఇందులో. ఇది వచ్చేసి ఎక్కువగా మనకు వరి పంటలో వాడుతూ ఉంటారు. ఏదైతే ఇన్స్పియో ఉన్నటువంటి మందు ఏ విధంగా వాడుతున్నామో అదే విధంగా దీన్ని కూడా వాడుతూ ఉంటాం. దీని పేరు ప్రచంద్ అండి. ఇందులో ఉన్న టెక్నికల్ కూడా సేమ్ టెక్నికల్ మనకు డైమైడ్ గ్రూప్ సంబంధించిన టెక్నికల్ కాబట్టి ఇది కూడా మీకు వరి పంటలో మొగి పురుగు పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎక్కువ మొత్తంలో రైతులు దీన్ని వరి పంటలో వాడుతూ ఉంటారు. ఈ మందును మనం కూరగాయ పంటలో కూడా వాడుకోవచ్చు. ఈ ఉన్నటువంటి వంకాయ పంటలో కూడా మీకు ఎవరికైతే ఈ కాయపుచ్చు సమస్య విపరీతంగా ఉందో దాన్ని నివారించుకోవడానికి వాడుకునే అవకాశం అయితే ఉందండి ఇది కూడా. మరి దీంతో పాటు మరొకటి ఇది ఓల్డ్ కెమికల్ చెప్పుకోవచ్చు. ఇది మన గరుడ కంపెనీలో కైట్ అంటామండి. ఎక్కువ రైతులు కూరగాయ పంటలో ఇలాంటి మందులు వాడుతూ ఉంటారు. దీనిలో మనకు 2 రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి. ఒకటి ఇండక్సాక్రాబ్, మరొకటి అస్టెంప్రైడ్ అంటాం. ఈ అస్టెంప్రైడ్ వచ్చేసి మనకు తెల్లదోమకు, పచ్చదోమకు పనిచేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇండక్సాక్రాబ్ అనేది మనకు పురుగు మీద పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇవి 2 రకాల టెక్నికల్స్ ఒకే మందులో ఉన్నాయి. కాబట్టి దీన్ని వాడుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇది ఓల్డ్ కెమికల్ కాబట్టి కొద్దిగా డోస్ పెంచి వాడుకుంటే రైతులు లాభం జరిగే అవకాశం అయితే ఉంటుంది. కైట్ మందు వాడడం వల్ల కొంతమంది రైతులకు ఈ పురుగు కంట్రోల్ అవుతుంది. మరి కొంతమంది రైతులకు పురుగు కంట్రోల్ కావడం లేదు చెప్తా ఉన్నారు. ఎందుకంటే మనకి ఇది రెసిస్టెన్స్ పవర్ అనేది పెంచుకుందండి. మనం ఏవైతే రసం పీల్చే పురుగులు కావచ్చు, కాండం తొలచే పురుగు అనేది రెసిస్టెన్స్ పవర్ పెంచుకోవడం వల్ల, ఓల్డ్ కెమికల్ కావడం వల్ల మళ్ళీ ఒకే రకమైన కెమికల్ వాడడం వల్ల కూడా ఏవైతే ఈ పురుగులు ఉన్నాయో ఇవి మనకు దాని యొక్క ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడం వల్ల మందులు పనిచేస్తలేవండి. కాబట్టి మార్కెట్లో ఏవైతే కొత్త రకాల మందులు అయితే టెక్నికల్స్ వచ్చాయో వాటిని తెలుసుకొని కనుక మీరు వాడుకున్నట్లయితే ఈ ఉన్నటువంటి సమస్య నివారించుకోవచ్చు. మరి కొన్ని మందులను వాడడం వల్ల పురుగు చనిపోయి మళ్ళీ రావడం అయితే జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విధంగా రాకుండా ఉండాలంటే మనకు ఈ మార్కెట్లో ఉన్నటువంటి కొత్త రకాల టెక్నికల్స్ అయితే ఏమున్నాయో వాటిని వాడుకుంటే మీకు ఎక్కువ మొత్తంలో రాకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఎవరైతే మీరు
ఈ వంకాయ పంట సాగు చేస్తున్నారో వంకాయ పంటలో మీరు మాత్రం కంపల్సరీ ఏవైతే 4 రకాల మందులు మీరు మార్చి కనుక ఒక 2 రోజులు వాడుకుంటే ఈ ఉన్నటువంటి సమస్యను మీరు అధిగమించుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ముందస్తుగా గ్రహించుకొని వాడుకుంటే మీకు ఏదైతే కాయపూత సమస్య రాకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. మరి మరింత సమాచారం కోసం ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. మరి మరింత సమాచారం కోసం కామెంట్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలండి. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.